ఈరోజు నేను మా మమ్మీ డాడీ ఇద్దరిని హైదరాబాద్కి పిలిపించుకుంటున్నాను అన్నమాట. హాయ్ మా. హాయ్ పా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నేను బెంగళూరు ఇంటికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడే కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు, కొంచెం కోల్డ్ కాఫ్ అవ్వడం అండ్ బ్యాక్ టు బ్యాక్ షూట్ కూడా రావడం, షూట్లో బిజీ అవ్వడం వల్ల ఇంకా బెంగళూరు కూడా వెళ్ళలేదు. కాబట్టి ఈరోజు నేను మా మమ్మీ డాడీ ఇద్దరిని హైదరాబాద్కి పిలిపించుకుంటున్నాను అన్నమాట. సో మధ్యలో మమ్మీ వచ్చారు 10 వీక్స్ తర్వాత, మీరు అందరూ చూసి ఉంటారు బిగ్ బాస్లో. అండ్ నాన్న కూడా వచ్చారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడే కలవబోతున్నాను మమ్మీ డాడీ ఇద్దరిని. అట్లీస్ట్ మమ్మీని నేను లోపల కలిసాను హౌస్ లోపల, బట్ డాడీని అయితే కలవలేదు. అండ్ ఈరోజు వస్తున్నారు కాబట్టి బస్లో వస్తున్నారు. సో మమ్మీ డాడీని పికప్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను. ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ అలా చలిగా ఉంది, వింటర్ వచ్చింది కాబట్టి. సో పొద్దున్నే లేచి వెళ్తున్నాను. అండ్ ఆల్రెడీ మా మమ్మీ డాడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. మా యశ్వంత్ గారు కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం డిలే అయిపోయింది. సో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. ఇంకొక 5 మినిట్స్లో రీచ్ అయిపోయి చాలా రోజుల తర్వాత మళ్ళీ మా మమ్మీ డాడీ నన్ను చూస్తున్నారు కాబట్టి ఎలా ఎక్సైట్ అవుతారు ఏంటి అండ్ ఎలా ఫీల్ అయ్యారు. ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఫ్యామిలీ కొన్ని అనుకొని ఉంటారు, ఎపిసోడ్ చూసి ఇది చెప్పాలి, దీని గురించి మాట్లాడాలి, అలా చేసావు ఇలా చేసావు అనేసి. సో ఎస్పెషల్లీ నా పేరెంట్స్ ఎలా అనుకున్నారు, నా పర్ఫార్మెన్స్ చూసి హౌస్లో ఏ ఎపిసోడ్ చాలా నచ్చింది, ఎవరిని తిట్టుకున్నారు, ఏ సిచ్యువేషన్లో చాలా బాధ అనిపించింది, ఇవన్నీ నేను చాలా కూర్చొని మాట్లాడాలని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు కూడా అంతే చూపిస్తాను ఏం డిస్కస్ చేయబోతున్నాము నేను నా పేరెంట్స్ అనేది. సో అలాగే వెయిట్ చేస్తుందండి. యశ్వంత్ గారు హాయ్ చెప్పండి. ಹಲೋ ಅಮ್ಮ ಬರ್ತಾ ಇದೀನಿ. ಹತ್ರದಲ್ಲಿದ್ದೀನಿ. ಸ್ವೆಟರ್ ಜರ್ಕಿನ್ ಏನಾದ್ರು ಹಾಕೊಂಬಂದ್ರ? ಚಳಿ ಇದೆಯಾ? ಏನ್ ಹಾಕೊಂಬಂದಿಲ್ಲ? ಎದಳಕ್ಕೆ ಆಗಿಲ್ಲ, ಅದು ಕೆಮ್ಮು ಸಿರಪ್ ಕುಡಿದ್ಬಿಟ್ಟು ಮಲಗಿದ್ದೆ. ಬಂದೆ ಇಲ್ಲೇ ಇದ್ದೀನಿ 5 ಮಿನಿಟ್ಸ್. ಸರಿ ಮಾಹಿತಿ. సో ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇందాకే చెప్పినట్టు. ఏ షాడో ఏంటిది షాడో? వస్తావా? రా ఇట్రా, రా. వీడు ఇలా టార్చర్ పెడతాడు, ఇంట్లో కూడా ఫుల్ టార్చరు. సో ఇప్పుడు యాక్చువల్లీ షాడోకి ఎట్లా అయిపోయింది అంటే మళ్ళీ ఆల్రెడీ 3 మంత్స్ వెళ్ళి వచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్కడికైనా వదిలేసి వెళ్తానేమో అని భయంతో కొంచెం నేను కిందకి వెళ్ళినా కూడా సరే ఉండట్లేదు, పరిగెత్తుకొని వచ్చేస్తుంది అనమాట ఎక్కడ వదిలేసి వెళ్తాను అనేసి. సో పొద్దునే లేచి నాకైనా ముందు రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి. ఏ గుడ్డు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జనరల్గా బిగ్ బాస్ ఎపిసోడ్లో చూసుకుంటే మనకు రెగ్యులర్ డేస్ ఏదైతే ఉంటుందో మండే టు ఫ్రైడే వరకు రెగ్యులర్గా అరౌండ్ 8:30, 9:30, 9 o'clock, 10 o'clock వరకు మాకు సాంగ్ వేసి లేపుతూ ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ వీకెండ్ ఎపిసోడ్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. సో అప్పుడంతా మ్యాక్స్ నాకు తెలిసే టైం అంతా తెలియదు, మీకు తెలుసు కదా. సో అరౌండ్ 4 o'clock అట్లా లేపుతారు. సో బిగ్ బాస్ హౌస్లో అయితే ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచేదాన్ని. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 1 weekలో ఈరోజే ఫస్ట్ టైం. సో పొద్దునే లేచి వెళ్తున్నాను. బాగుంది. సో రెగ్యులర్గా వచ్చేసి ఇక్కడ ఆపుతారనమాట గచ్చిపోటీలో. ఈరోజు యాక్చువల్లీ ఫస్ట్ ఎక్కడ స్టాప్ చేశారో తెలియదు. బట్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా అడ్రస్ తెలియడానికి మా మమ్మీ డాడీకి అయితే అసలు తెలియదు ఎక్కడ ఉన్నారు అనేసి. నేను మొత్తం ఇక్కడ నుంచి ఇంకొక రౌండ్ తిప్పుకొని కూడా వెళ్తున్నాను. సో ఐ హోప్ ఇక్కడ ఉన్నారని అనుకుంటున్నాను ఈ ఒక్క సర్కిల్లో.
ఆల్మోస్ట్ నేను బస్ స్టాప్ దగ్గరికి రీచ్ అయిపోయాను. కానీ ఇంకా నేను పికప్ చేసుకోలేదు నా పేరెంట్స్ని. ఎందుకంటే ఇందాకే చెప్పినట్టు మా మమ్మీ డాడీకి ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో లొకేషన్ తెలియదు, ఎక్కడున్నారు అనేసి ఇంకా చెప్పలేదు. సో కాబట్టి ఇక్కడే కార్లో కూర్చొని నేను వెయిట్ చేస్తున్నాను. యశ్వంత్ మేబీ అటు సైడ్ ఉన్నారేమో, క్రాస్ చేసి తీసుకొని రావచ్చు అనేసి. ఇప్పుడు వాళ్ళని అక్కడ ఉంటే తీసుకొస్తాను అనేసి యశ్వంత్ దిగేసి వెళ్ళాడు. సో ఐ వాజ్ వెయిటింగ్, సో ఎక్సైట్మెంట్ చూడాలి అనేసి. కానీ ఆల్మోస్ట్ ఒక 10 minutes అయిపోయింది వచ్చేసి. ఈవెన్ నేను కూడా వచ్చి ఎంతసేపు అవుతుంది కానీ ఇప్పటి వరకు అసలు పిక్ చేసుకోలేదు. షాడోను వచ్చారు. హాయ్ మా. వెళ్ళప్ప అక్కడే ఆసరిలో అక్కడెళ్ళే అట్లే. హాయ్పా. హాయ్పా. సో ఫైనల్లీ మా మమ్మీ డాడీ వచ్చేసారు అనమాట. సో ఇక్కడ దిగి ఎంత మాట్లాడడానికి వీల్లేదు, మెయిన్ రోడ్ మధ్యలో ఉన్నాము కాబట్టి ఇంటికి వెళ్ళి మాట్లాడాలి. సో ఇంకా షాడోస్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ అయ్యింది. మా అమ్మ నాన్న వచ్చారు కాబట్టి ఇంకా ఫుల్ రచ్చిపోతాడు అనమాట షాడో. నేను చూడని కూడా చూడడు ఇప్పుడు. అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. మా ఇంట్లో వాడు 100% నా ఎలిమినేషన్ ఎపిసోడ్ చూడరు అనేసి. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నా ఎలిమినేషన్ ఎపిసోడ్ మా ఇంట్లో వాళ్ళు కూడా చూడలేదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే చాలా మంది యాక్చువల్లీ నాకు నా సోషల్ మీడియాలో కానీ ఛానల్లో కూడా చాలా మంది నాకు మెసేజ్ చేశారు, కమెంట్ చేశారు, మీ ఎలిమినేషన్ ఎపిసోడ్ చూడలేదండి అనేసి. సో స్వీట్ ఆఫ్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ అలాగే నా పేరెంట్స్ కూడా చూడలేదు. అండ్ ఇప్పుడు వరకు నిజం చెప్తున్నాను, ట్రస్ట్ మీ, నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. అండ్ చూస్తాను, బట్ ఇప్పుడే కాదు, కొంచెం ఓవర్కమ్ అయిపోయిన తర్వాత చూద్దాం అనేసి. ఏది చూడలేదన్నమాట. చూద్దాం. ఉన్న మాటల్లో ఏది మా ఫేవరెట్ ఎపిసోడ్, ఏ ఎపిసోడ్కి చాలా తిట్టుకున్నారు, బాధపడ్డారు, నామినేషన్లో ఎస్పెషల్లీ ఎవరిని తిట్టుకున్నారు, ఏ నామినేషన్ నచ్చలేదు, ఎవరి నామినేషన్ రీజన్ నచ్చలేదు, అది కూడా మా మమ్మీ డాడీ అడిగి ఇంటికి వెళ్ళక తెలుసుకున్నాం. ఓకేనా? యాక్చువల్లీ మా మమ్మీ ఏమంటున్నారు అంటే, మా మమ్మీ కూడా కాఫ్, నాకు కూడా కాఫ్, సో తెలుగు రాదు, నేను తెలుగులో మాట్లాడలేను అంటున్నారు. కానీ మీరు చూసారు హౌస్లో ఎంత మంచిగా తెలుగు మాట్లాడారు అనేసి. ఈ రోజు నేను ప్రతి ఒక్కరికి వెళ్తాను, మీ మమ్మీ తెలుగు కూడా అಪ್ಪ ನಿಮಗೆ ಯಾವ ಎಪಿಸೋಡ್ ಇಷ್ಟ ಆಯ್ತು? ಚೆನ್ನಾಗಿ ಆಡೋದು ಹೆಂಗೆ ಆಡಿದ್ನಪ್ಪ? ನಾವು ಆಟದಲ್ಲಿ ಅದೆಲ್ಲ ಬೇಜಾರು ಮಾಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ. ಇವ್ರು ಕೇಳಿದ್ರು ಶೋಭಾ ಯಾವ ನಾವು ನೋಡಿರ್ಲಿಲ್ಲ, ಶೋಭಾ ಹಿಂಗ ಇಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಅನ್ನೋದು. ಕೊನೆ ಆಫೀಸಲ್ಲಿ ಇರ್ತಾವಲ್ಲ ಅವೆಲ್ಲ ಹುಡುಗರು, ಏನ್ ಅವಾಜ್ ರೀ ಅಬ್ಬ ಹಂಗೆ ಇರ್ಬೇಕು ಬಿಡ್ರಿ ಅಂತ. ಆಂಟಿ ನೀನೇ ನಿನ್ನಂಗೆ ಆಂಟಿ ನೀನ್ ಯಾರಿಗೂ ಎದ್ರಲ್ಲ, ನಿಮ್ಮ ಮಗಳು ಹೋಗಿ ನಮ್ಗೆ ಭಯ ಆಗುತ್ತೆ ನೀನ್ ಮಾತಾಡ್ತಕ್ಕೆ ಅನ್ನೋ ಅವನೇ ಬಾಗಿಲಿಗೆ ಕೊಡೋಗಿದ್ದೆ. అండ్ ఇంకోటి ఏంటంటే మీ అందరికీ తెలుసు కదా, మా మమ్మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నాతో కాఫీ చేసుకుని తాగారు. అది అయిపోయిన తర్వాత నాలుగు వీకెండ్ ఎపిసోడ్ లో శోభా మీ మమ్మీ చెప్పాలి నువ్వు కాఫీ బాగా చేస్తాను, నాకు తెలియలేదు, సో తెలియలేదు నాకు, సో నాకు కూడా కాఫీ తాగాలి చేసినామంటే నేను నాకు కూడా కాఫీ చేసి ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ అ వెరీ బెస్టెస్ట్ మెమొరీ ఫర్ మీ. కాఫీ అని వస్తే 100% నాకు సార్ గుర్తుకు వస్తారు. అండ్ 3 months తర్వాత మా మమ్మీ మళ్ళీ వచ్చారు కదా, అండ్ ఆ రోజు హౌస్లో నేను మా మమ్మీకి కాఫీ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే అక్కడ
లిమిటెడ్ కాఫీ పౌడర్ మీ అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ నేను ప్రియాంక ఇంతే పెట్టుకున్నాము. మా మమ్మీ కాఫీ అడిగేసరికి మళ్ళీ ఆ కాఫీలో కొంచెం ఇంతే సగం కాఫీ తీసి మమ్మీకి చేసి ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ కాఫీ పాలు అని అవైలబుల్ ఉంది కాబట్టి మంచిగా ప్రాపర్గా ముందు మా మమ్మీకి కాఫీ పెట్టి ఇస్తాను, అలాగే నేను కూడా కాఫీ తాగుతాను. సో నేనే పాలు పెట్టి చేద్దామంటే మా నాన్న మొదటి పాలు వేడి పెడుతున్నాను. కాఫీ దిగురా ಬಿಗ್ ಬಾಸ್ ಮನೆಯಲ್ಲಿ ಬಾತ್ರೂಮ್ ತೊಳೆದಿದ್ದೀನಿ, ಕಾಫಿ ಮಾಡಿದ್ದೀನಿ, ಅಡಿಗೆನೂ ಮಾಡಿದ್ದೀನಿ, ಬಾತ್ರೂಮ್ ತೊಳೆದಿದ್ದೀನಿ అని చెప్తున్నా. హౌస్ లో ಹೇಳ್ತಿದ್ರು అదే ನಾವು ನೋಡಿದೀವಿ. అదే ఏం చేయలేదు చెప్తారు అని అంటున్నాను. ಎಲ್ಲ ಇರುತ್ತಲ್ಲಮ್ಮ, ಅವೆಲ್ಲ ಕಟ್ ಮಾಡಿರ್ತಾರಮ್ಮ, ಏನೇನು ಮಾಡಿ నేను ನನ್ನ ಮನೆ ದೀಪ ಅಲ್ವಾ ನೀನು? గిఫ్ట్ ಓಪನ್ ಮಾಡು. యాక్చువల్లీ బెంగళూరు నుంచి మా మమ్మీ నా కోసం ఏదో గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. యశ్వంత్ యాక్చువల్లీ ఇక్కడ నాకు ఏం తీసుకురాలేదు. దీపం. ఓహో దీపం ఎందుకు తెచ్చావమ్మా? ನನ್ನ ಮನೆ ದೀಪ ಅಲ್ವಾ ನೀನು? ಯಾವಾಗ್ಲೂ ಬೆಳಗ್ತಾ ಇದೆ. ఓహో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ఇక్కడికి నాకు దీపం కావాలి మమ్మీ ఎప్పుడో చెప్పినాను, మళ్ళీ గుర్తు పెట్టుకొని దీపం తెచ్చారు. అండ్ దీపం తెచ్చి ఇవ్వడంతో పాటు మా మమ్మీ ఒక మాట అన్నారు, సో హ్యాపీ, మా ఇంటి దీపం కాబట్టి నీకోసం దీపం తీసుకొచ్చానని చెప్పారు. థ్యాంక్ యూ. అప్ప నీవు అప్ప ಇಲ್ಲ ಕಣಮ್ಮ, ನಿಮ್ಮಪ್ಪ ಕೊಟ್ಟಿಲ್ಲ. మా నాన్న ఏం తీసుకురాలేదు, మా మమ్మీ మాత్రం తీసుకొచ్చారు. మా నాన్న ఎక్కడ అంటే మా మమ్మీ ఒకటి మా నాన్న ఒకటి అంట. బట్ యాక్చువల్లీ మీరు ఇక్కడ అడగొచ్చు, నాకు ఏమి ఇవ్వలేదు ఇప్పుడు వరకు తీసుకొచ్చారా, మా మమ్మీ తీసుకొచ్చారు. సో ఇది నిజంగా చెప్తున్నాను కోఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు. బికాజ్ నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసేటట్టయితే నేను మా మమ్మీ కోసం వెళ్ళి ఈ జర్మన్ సిల్వర్ అని షాప్ చేశాను. కానీ ఇక్కడ చూస్తే కోఇన్సిడెంట్ వల్ల మా మమ్మీ ఈరోజు థర్స్డే కాబట్టి నెయ్యితో దీపం పెట్టాలి రాఘవేంద్ర స్వామికి అనేసి నా కోసం దీపం తీసుకొచ్చారు. సో చూసారా కోఇన్సిడెంట్ ఎలా మ్యాచ్ అయింది అనేసి. నేను కూడా అలాగే ఆలోచించి తీసుకున్నాను, మా మమ్మీ కూడా అలాగే ఆలోచించి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ బా, థ్యాంక్ యూ సో మచ్. ఏ సరే సరే చూడరా, బాగుందా? బాగుంది. ఇట్లారా ఇట్లారా. నువ్వు నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు కదా నాన్న? నేనే గిఫ్ట్. ತುಂಬ ದಿನ ಆದ್ಮೇಲೆ ಮತ್ತೆ ನಾನು ಕಾಫಿ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ. ಬೈಕೊಂಡ್ರಪ್ಪ? ನನ್ನ ಕರ್ಸ್ಕೊಂಡಿಲ್ಲ, ಅವ್ರ ಅಮ್ಮನ ಕರ್ಸ್ಕೊಂಡು ಮನೆಯೊಳಗೆ. ಅಪ್ಪ ನಾನು ಬಂದ್ರು ಅವರೇ ಬರ್ತದೆ ಅಲ್ಲ ಓಕೆ, ಬಟ್ ಬೈಕೊಂಡ್ರಾ? ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಹೋಗ್ತೀಯ ಹೋಗುಂದೆ. ನಾನೋಗಲ್ಲ, ನಂಗೆ ಬೈಕೊಂಡ್ರಾ ಅಮ್ಮ ಮನೆ ಬಂದಾಗ? ಅಯ್ಯೋ ನಾನು ಹೋಗ್ಬೇಕಿತ್ತು ಅಂತ. ನಾನು ಹೋಗಿರ್ತಾನೆ ಏನು ಮಾಡಿದ್ದೀನಿ ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಬೇಕು ಆ ಥರ ಏನಿ నా పని మరి అవి వేసుకున్నాము. ఇప్పుడు బడ్జెట్ పెట్టావు, ఇప్పుడు బడ్జెట్ పెట్టాను. యశ్వంత్ 3 months ಅಪಾಯಿಂಟ್ ಬಂದಿದ್ದ. ಅವು ಬಂದು ಯಶ್ವಂತ್ ಬಾ చూసుకున్నాడా మరి 3 months? ವರ್ಷವತ್ತು ಕೋರ್ಸ್ನ ಅವರು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡು ಹುಷಾರಿದ್ದಂಗೆ ಆಗ್ಬಿಟ್ಟು ನನಗೆ ಹಾಸ್ಪಿಟ್ಲಿಗೆ ಎಲ್ಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ 2 ದಿವಸ ಎದ್ದೇ ಇಲ್ಲ. ಇಲ್ಲ ಅವ್ರು ಡಾಕ್ಟರ್ ಇರ್ತಲ್ಲ, ಆಮೇಲೆ S1 ಆಗಿ ಇವ್ರಿಗೆ ಪರ್ಚೇಸ್ ಆಗಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದು ಅವಾಗ ತೋರಿಸಿ 3 months ఫోన్ చేశాడా, అడిగాడా బాగున్నారా అంటే? అది ఏం చేస్తున్నాను, నువ్వే ఫోన్ చేసి ఏడ్చాలి కదా, వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని. మమ్మీ యాక్చువల్లీ చాలా మంది ಎಲ್ಲ ಬಂದು ಕೇಳೋರು, ಒಳಗೆ ಮಲಗಿರೋದಲ್ಲ, ಆಸ್ಪತ್ರೆಗೆ ಹೋಗೋಣ ಹಾಗೆ ಹೇಳ್ತಾರೆ. ಫೋನ್ ಮಾಡೋದು ಎಲ್ಲ ಹೇಳೋದು. ಅದೇನು ನೀವೇನು ತಿಳ್ಕೊಬೋದು. ಹುಷಾರಾದ್ರು ಹುಷಾರಾಗಿ మోటివేట్ చేశాడంట యశ్వంత్ గారు మా పేరెంట్స్ని. బికాజ్ చాలా వరకు చూసి అక్కడ నేను ఏడుస్తుంటే లేదా బయట మీ అందరికీ తెలిసి ఉంటుంది కొన్ని మీమ్స్ కానీ అవి కానీ చూసి మా మమ్మీ ఫీల్ అవుతుంటే యశ్వంత్ గారు చాలా చెప్పి మోటివేషన్ చేయడం కూడా జరిగిందంట. మీరు అలా అనుకోకండి, ఏం అవ్వట్లేదు, తనకి ఏం తన ఆనందం చేసి. థ్యాంక్ యూ యశ్వంత్ గారు మా పేరెంట్స్ని మోటివేట్ చేసినందుకు. ಅಮ್ಮ ಏನು ನಾಮಿನೇಷನ್ ನಿಮ್ಗೆ ಹೋಗಿ ಬಂತು? ಕೋಪ ಅಂತೂ ಯಾವುದಕ್ಕೂ ಬಂದಿಲ್ಲ.
ಇಷ್ಟು ಸ್ಟ್ರಾಂಗ್ ಆದ್ಲಲ್ಲ ನನ್ನ ಮಗಳು ಅಂತ ಖುಷಿ ಆಯ್ತು. ಇರ್ಬೇಕು ಕೋಪ ಅಂದಿಲ್ಲ. ಸ್ಟ್ರಾಂಗ್ ಎಲ್ಲ ಇರ್ಬೇಕು, ಇಷ್ಟು ಇದಾದ್ಲಲ್ಲ ಅನ್ನೋದೊಂದು ಖುಷಿ ಆಯ್ತು ನನಗೆ ಅಷ್ಟೇ. ಇಡ್ಲಿ ಆಡ್ದಂಗೆ ಹಿಂಗೆ ಅಂದ್ಬಿಟ್ರಲ್ಲ ನನ್ನ ಮಗಳನ್ನ ಬೇರೆ ಅಂತ ಚೂರು ಬೇಜಾರಾಯ್ತು. ಅಷ್ಟು ಬಿಟ್ರೆ ಇನ್ನೇನಿಲ್ಲ. ಆಟ ಚೆನ್ನಾಗಾಯ್ತು. ಕೊನೆ ಅಷ್ಟು ದಿವಸ ಇದ್ದಿದ್ದೆ ಗೆದ್ದಷ್ಟು ಖುಷಿ ಆಯ್ತು. ಮನೆ ನಾವೇಜ್ ಅವರೇನೋ ನಾವೇಜ್ ಮನೆ ಏನಂದ್ರೆ ಮಾಡ್ತಾರೆ ನೀನು ಅದೇ ಬಂದ್ಬಿಟ್ಟು ಅದೇ ನಿಂತ್ಕೊಂಡೆಲ್ಲ ಮಾತಾಡ್ತೀವಿ ಚೆನ್ನಾಗಿ ಆಡಿದ್ದೆ ಅಂತ ಹೇಳಿದ್ದೆಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೆಲ್ಲ ಏನು ಸೋಫಾ ಮೇಲೆ ಕೂರಿಸ್ಬೇಕು నాకు ఆశ ఇತ್ತು ನೋಡ್ಬೋದು. అదొకటే ఇప్పుడు కూడా నాకు కొంచెం చాలా ఇదిగా ఫీల్ అవుతాను అంటే ఓన్లీ ఫర్ దట్ ఫినాలేలో మా మమ్మీ డాడీని అడగ కూర్చోబెట్టాలి సోఫా మీద అనేది నా ఒక ಒಳಗಡೆನೇ ಕರ್ಕೊಂಡೋಗಿ ಇಡೀ ಕರ್ನಾಟಕನೇ ತೋರಿಸ್ತಿ. ಅಷ್ಟಕ್ಕಿಂತ ಖುಷಿ ಇನ್ನೇನು ಬೇಕಿಲ್ಲ. జరగలేదు. ಅಷ್ಟೇ ಖುಷಿ ಆಯ್ತು. మా మమ్మీ చెప్పడం ఏంటంటే చాలా వరకు చూసాము నామినేషన్ కానీ అది కానీ అవంతా టాస్క్ వరకు గేమ్ వరకే అయిపోయింది. కానీ కొందరు అన్న కొన్ని మాటల వల్ల కొంచెం ఫీల్ అయ్యాము అంతే. సో ఎవ్రీథిಂಗ್ ఓకే ಏನಿಲ್ಲ ಖುಷಿ ಆಯ್ತು. ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿ ಆಡ್ ಬಂದಿಯಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಆಡಿದ್ಯಾ. ಅವರು ಎಲ್ಲರೂ ಪೂರ್ತಿ ನಾವು ಆಡಿದೀವಿ. ಅದು ಅವ್ರು ತಿಳ್ಕೊಳ್ಳೋರು ಬೇರೆ ತರ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನಾವೇನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ. ಹೊರಗಡೆ ನೋಡಿದ್ಮೇಲೆ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಯ್ತದೆ ಶೋಭಾ ಆಡಿದ್ದೆ ಕರೆಕ್ಟ್ ಅಂತ ಅವರೇ ತಿಳ್ಕೊತಾರೆ ಎಲ್ಲರೂ. ಶೋಭಾ ಕರೆಕ್ಟಾಗಿ ಆಡಿದ್ದಾಳೆ ನಾಟ ನೀನ್ ಆಡಿದ್ಯಾ. ನೀನ್ ಯಾರು ಸಪೋರ್ಟ್ ಇಲ್ಲ, ಯಾರು ಇದಿಲ್ಲ, ನಿನ್ನ ಮನ್ಸಿಗೆ ನೀನ್ ಆಡಿದ್ಯಾ. ನಿನ್ನ ಮನ್ಸಲ್ಲಿ ಏನ್ ಬರ್ತದೆ ಅದು ಅವ್ರು ಕೇಳಿ ಇವ್ರು ಕೇಳಿ ಅದ್ರ ನೀನ್ ಆಡಿಲ್ಲ. ಆ ಥರ ಏನು ಮಾಡಿಲ್ಲ ಪಕ್ಕನೆ ಆಡಿದ್ಯಾ. ಯಾರು ಇದಿಲ್ಲ ಗ್ರೂಪ್ ಕಾಡ್ಕೆ ಇಲ್ಲ ಅವ್ರು ಹೇಳ್ಬೋದು ಅಷ್ಟೇನೆ. ನಮ್ಮ ಮನ್ಸಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ವಾಷಿಂಗ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ ಬಾಯ್ ಆಡಿ ಅಷ್ಟೊರ್ಗೆ ಇದ್ದು ಬಂದ್ಯಲ್ಲ ಗೆದ್ದಷ್ಟೇ ಖುಷಿ ಆಯ್ತು ನಮ್ಗೆ. ಅಪ್ಪ ಹೊರಗಡೆ ನಾನು ನಾಯಿ ಅದು ಇದು ಇಲ್ಲ ನಾನು ಎಷ್ಟು ಸಲ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀನಿ. ಗುಡು ಬಾಯ್ 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 ಒಂದು ಎಷ್ಟು ಸಲ ಗೊತ್ತಾಗುತ್ತೆ నాయకుడు ಬಂದ್ರೆ సో పొద్దున లేవకుండా లేచి వాడిని వాకింగ్ తీసుకెళ్ళాను అనమాట. సో ఇందాక చెప్పినట్టు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే 14 వీక్స్ జర్నీ ఇస్ నాట్ ఈజీ. సో 14 వీక్స్ ఉన్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యాక్చువల్లీ నువ్వేం చెప్తావు బికాజ్ ఏంటంటే నా తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళు ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. సో నేను ఇద్దరికి ఎప్పటికీ గ్రేట్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో సో మచ్ గైస్. నువ్వేం చెప్తావు? ಅಷ್ಟೇ ಎಲ್ಲ ಸೇರಿ ಕನ್ನಡದವರು ತೆಲುಗರು ಇಬ್ಬರು ನಿಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅವು ಎಲ್ರಿಗೂ ಋಣವಾಗಿರ್ತೀವಿ ಅಷ್ಟೇ. ನನ್ನ ಮಗಳು ಸ್ಟ್ರಾಂಗ್ ಆಡಿದ್ಲು ಗೆದ್ಲು ಅನ್ನಿಸ್ತಾ ಖುಷಿ ಆಗಿದೆ ನನಗೆ. ಅವಳು ಬಂದ್ಲು 14 ವರ್ಷಕ್ಕೆ ಅಂತ ಬೇಜಾರಿಲ್ಲ, ಖುಷಿ. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్లానే కావాలి నాకు. సో కీప్ లవింగ్ మీ, కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మా మమ్మీ నాన్న రావడం జరిగింది. సో ఇది మా మధ్య జరిగిన బిగ్ బాస్ కాన్వర్సేషన్. అండ్ 3 monthsలో ఫ్యామిలీలో ఏం జరిగింది ఏమైంది అని ఇంకా అడగలేదు. సో 100% అన్నీ అడగాలి, మాట్లాడాలి. సో వీడియోలో ఎంతవరకు చూపించగలను అంతవరకు నేను మీకు ఆల్రెడీ చూపించేశాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ మా మమ్మీ నాన్న ఇంకా ఇక్కడే ఉంటారు ఎంతోమంది. సో సరదాగా వాళ్ళతో కలిసి ఏదేది వీడియో చేయొచ్చు అన్నీ నేను చేస్తాను 100%. అండ్ యశ్వంత్ గారితో వీడియో తీయండి అనేసి చాలా మంది కమెంట్ చేస్తున్నారు. 100% త్వరలో వీడియో తీస్తాము. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. So I love you all. Take care. Bye.